చంద్రబాబు అధికారంలోకి రావడానికి నానా హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆయనకు సన్నిహితులైన టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు మంచి మంచి నటులను పెట్టి మంచి యాడ్స్ రూపొందించారు. చూస్తే చాలు చంద్రబాబుకు ఓటు వేయాలనిపించేలా అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. అప్పుడు యాడ్స్ బాగా హిట్ అయ్యాయి, వైరల్ అయ్యాయి. చంద్రబాబు వస్తే అదిస్తాడు ఇదిస్తాడు అంటూ పథకాలు హోరెత్తించారు. కట్ చేస్తే జనం నమ్మారు, ఓట్లు వేశారు. కానీ ఖజానా ఖాళీ అంటూ చేతులెత్తేశారు. దీంతో జనం ఊరుకుంటారా? ఇప్పుడు ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన యాడ్స్ అన్నింటినీ బయటకు తీసి ఉతికారేస్తున్నారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు హామీలు అమలు చేయరని అన్న వీడియోలన్నీ కట్ చేసి ఏకిపారేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ సహా మంత్రులు హామీలు అమలు చేయమని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోలను నాడు ఎన్నికల ముందర టీడీపీకి ఓటు వేయాలన్న యాడ్స్ ను కలిపేసి దుమ్ము దులుపుతున్నారు. అందరికీ పంగనామాలు పెట్టిన చంద్రన్న అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బాబు సమర్పించు పంగనామాలు అంటూ చీల్చి చెన్నాడుతున్నారు. ఆ వీడియోను మీరు చూడొచ్చు. ఇప్పుడై మామా ఊరే కాదు రాష్ట్రమంతా గంతులేసేదరువు. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. ఏం చేయబోతున్నాం? రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం.